హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ అబ్బాయిల కోసం మాత్రమే. నేను యా ఓన్లీ అబ్బాయిల గురించే మాట్లాడాలి అనుకుంటున్నా ఈరోజు. యాక్చువల్లీ నాకు గైస్ మీ మీద చాలా చాలా పెద్ద కంప్లైంట్ ఉంది. వాట్, యాక్చువల్లీ కంప్లైంట్ కాదు, ఇట్స్ ఎ కన్సర్న్. యా, ఐమ్ వెరీ వరీడ్ అబౌట్ ఇట్. అంటే యాక్చువల్లీ నాది చాలా చిన్న సర్కిల్. హార్డ్లీ 10 పీపుల్ కూడా ఉండరు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో చాలా చిన్న సర్కిల్లోనే నేను చూసిన వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద మెన్ ఇలానే ఉంటారేమో, మరి ఐ డోంట్ నో. యా, అంత మెజారిటీ పీపుల్ని నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ నాకు అనిపించింది, మేబీ జెంట్స్ ఇలానే ఉంటారా, మెజారిటీ ఆఫ్ పీపుల్, మేబీ 70% ఆర్ 50% మేబీ ఇలానే ఉంటారేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంటి అంటే, అంత బాగుంటారు, అంతా పేరెంట్స్ని బాగా టేక్ కేర్ చేసుకుంటారు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఎక్కడ తగ్గరు, సిబ్లింగ్స్ని ఆర్ మ్యారేజ్ అయితే పార్ట్నర్ని ఆర్ బీట్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో, అంత బాగుంటారు. బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఒక విషయంలో ల్యాగ్ అవుతున్నారు. ఏంటి అంటే, వాళ్ళు ఎంత పెయిన్ గో త్రూ అవుతున్నా, అది చిన్న విషయాలు అంటే లైక్ అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు అంటే అది పెద్ద విషయం. మేబీ అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పలేను నేను. అది బ్రేకప్ అవ్వనివ్వండి, ఆర్ స్ట్రెస్ లెవెల్స్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఇయర్స్ అండ్ ఇయర్స్ క్యారీ చేస్తారు. ఐ లిటరల్లీ డోంట్ అండర్స్టాండ్ వై అండ్ హౌ. రియల్లీ ఇయర్స్ అండ్ ఇయర్స్ క్యారీ చేయటం ఎంతవరకు పాసిబుల్? అమ్మో, నా వల్ల అయితే అస్సలు కాదు. ఐ హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్. ఏదో ఒక ఫామ్లో అది వచ్చేయాలి. అదర్వైజ్ హార్డ్లీ 1 మంత్ అంటే యా, నేను ఒక్కసారి ఉన్నా అలా ఒక 6 months ఉండగలిగాను. బట్ దోస్ 6 months వర్ లైక్ హెల్ ఫర్ మీ. అసలు ఎందుకురా బతుకున్నాను అన్న ఒక, అసలు లైక్ ఇట్స్ నాట్ లైఫ్. అంటే అలా ఉండటం ఇస్ చాలా కష్టం. రియల్లీ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే నేను చెప్పే పాయింట్ మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఎస్పెషల్లీ అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది వాట్ యు ఆర్ డూయింగ్ అనేది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐ నో ఎ పర్సన్ వెరీ క్లోజ్ టు మీ. అంటే హీస్ ఎ వెరీ హ్యాపీ పర్సన్. ఫుల్గా నవ్వుతారు, పక్కన వాళ్ళని నవ్వించడం. యాక్చువల్లీ ఆ పర్సన్ ఉంటే అట్మాస్ఫియర్ అంత ఫుల్ జాయ్ఫుల్గా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఐ గాట్ టు నో, అంటే సరిగా ఉండకపోవటం ఆర్ యా సమ్ చేంజెస్ చూసిన తర్వాత మేబీ నేను కొంచెం గట్టిగా అడగటము ఆర్ మేబీ తనకే ఒక పాయింట్లో షేర్ చేసుకోవాలనిపించటము, అడుగుతూ అడుగుతూ ఉన్న తర్వాత వన్ డే బర్స్ట్ అవుట్ అయిపోయారు. లైక్ అంటే నేను తీసుకోలేకపోయా, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అబ్బాయిలు ఏడవద్దు అని ఏం కాదు, బట్ ఎంతన్నా
ఎమోషనల్లీ కొంచెం అమ్మాయిలం ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఒక అబ్బాయి సడన్‌గా అలాగా ఏడ్చేస్తే మాకు కూడా ఏడుపొచ్చేస్తది కదా! ఆబ్వియస్‌గా. ఐ మీన్ యాహ్! నాకైతే వస్తది. లిటరల్లీ అంటే ఇంత హ్యాపీ పర్సన్ లోపల ఇంత పెయిన్ ఉందా? అంటే ఇన్ని రోజులు ఆ పెయిన్ గో త్రూ అవుతూనే మనతో ఇంత హ్యాపీగా ఉంటూ ఆ అట్మాస్ఫియర్‌ని అంత జాయ్‌ఫుల్‌గా ఎలా చేశారు అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. నేను ఆ ప్లేస్‌లో ఉంటే అబ్బా! అస్సల ఇంపాసిబుల్ గైస్. ఇంపాసిబుల్. నా మొహం ఏడుస్తూనే కూర్చుంటా తప్ప అదర్‌వైజ్ ఆ ప్లేస్‌లో మేబీ ఒక పీపుల్‌తో మింగిల్ అవ్వాల్సి వస్తే ఏదో లైక్ ఆ టైం ఎప్పుడు పాస్ అయిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తానే తప్ప నేనంత హ్యాపీగా అయితే అస్సలు ఉండలేను. నో, ఐ డోంట్ థింక్ ఇలా ఇలా ఎంతమంది అంటే లోపల అంత పెయిన్ పెట్టుకొని బయటికి నవ్వుతూ ఎంతమంది ఉండగలుగుతారో ఐ డోంట్ నో. ఇట్స్ వెరీ టఫ్. వై? బికాస్ ఐ హావ్ గాన్ త్రూ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఒక సర్టెన్ టైమ్ పీరియడ్‌లో. నో, నాతో అవ్వలేదు. లిటరల్లీ అవ్వలేదు నాతో. చాలా కష్టం. ఒక్కరే ఒక్కరమే ఉంటే డీల్ చేయటం ఈజ్ ఈజియర్ గానీ, బట్ 10 మందితో అలాగా మన పెయిన్‌ని లోపల దాచుకొని బయటికి ఏమీ లేనట్టు బిహేవ్ చేయటం ఇస్ ద వర్స్ట్ థింగ్. ఐ మీన్ ఎందుకలా ఉండాలి? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ కూడా కదా! అంటే యాహ్! అంటే కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టే సొసైటీలో మనం చాలా చూస్తున్నాం. గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ అందరూ. ఐ మీన్ అంటే అమ్మాయిలు చేస్తున్న తప్పులు అబ్బాయిలు చేస్తున్నారు. ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ ఎవరైతే గుడ్ మెన్ ఉన్నారో నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నా ఎస్పెషల్లీ. వై? బికాస్ ఐ హ్యావ్ మెట్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ మై లైఫ్. అది స్ట్రేంజర్స్ అన్నా కూడా చాలా మంచి జెంట్స్‌ని ఎస్పెషల్లీ నేను చాలా మంచి జనరస్ అండ్ సెన్సిబుల్ పర్సన్స్‌ని నేను మీట్ అయ్యాను. సో యాహ్! ఐయామ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దోస్ పీపుల్ ఎస్పెషల్లీ. వై? బికాస్ మీ హెల్త్‌కి కూడా మంచిది కాదు కదా! అంటే ఇంత బాగా ఎర్న్ చేస్తారు. ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటూ వెన్ ఇట్ కమ్స్ టు యూ ఎందుకలా మీలో మీరే పెయిన్ అలాగా గో త్రూ అవ్వాలి అనేది నచ్చట్లేదు బేసికల్లీ నాకు. అంటే ఎందుకు? ఏదో ఒక రీజన్ ఉంటది కదా! ఆ రీజన్ ఏంటో నాకు తెలుసుకోవటానికి నాకు ఎలా తెలుసుకోవాలి గూడా నాకు నిజంగా అర్థం గాట్లేదు. అంటే మేబీ చెప్పుకోవాలని ఉంటది. బట్ చెప్పుకోరా? ఆర్ ఎందుకు అన్నట్టు వదిలేస్తారా? అదర్‌వైజ్ మేబీ సొసైటీలో కొన్ని స్టాండర్డ్స్ పెట్టారు కదా! అబ్బాయి అంటే ఇలానే ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏంటి అబ్బాయిలు ఏడుస్తారా? అబ్బాయివేనా నువ్వు అసలు అమ్మాయిలాగా ఏడుస్తున్నావు? కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా! చెప్తారు కదా బేసికల్లీ. సో, మేబీ దాని గురించి ఏమన్నా స్టెప్ బ్యాక్ ఏసేస్తారా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. బట్ అలా గనక మీకేమన్నా థాట్ ఉంటే గైస్ ప్లీజ్ బ్రో తీసేయరా ఆ థాట్. అది ఎవరు చెప్పారో గానీ తప్పు చెప్పారు. నిజంగా తప్పు చెప్పారు. ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. ఆఫ్టర్ ఆల్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అది అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ప్రతి ఒక్కరికి ఎమోషన్సే కదా. ఐ మీన్ ఇద్దరికి ఈక్వల్ ఎమోషన్స్ ఉంటాయి. జస్ట్ జెండర్ డిఫరెన్స్ తప్ప వీఆర్ డిఫరెంట్లీ మేడ్. అలా పుట్టించారు దేవుడు. అది వదిలేస్తే ఎమోషన్స్ విషయం వస్తే నాకు ఏడుపు వచ్చిందంటే మీకు కూడా ఏడుపు వస్తుంది ఆ సిచ్యుయేషన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్. సో యా, ఏడవటం ఆర్ లెట్టింగ్ ఇట్ అవుట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్.
అది కూడా ఒక ఎమోషనే కదా! హ్యాపీనెస్ ఎలా ఎమోషనో, కోపం ఎలా ఎమోషనో, ఇది కూడా ఒక ఎమోషనే. అది బయటకి తీసుకురావటం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. సో, జస్ట్ ఇన్ కేస్ మీకు అలాంటి థాట్ ఏమన్నా ఉంటే, ఎవరేమన్నా అనుకుంటారు అన్న ఒక ఫీలింగ్ ఉంటే, ప్లీజ్ తీసేయండి. అంటే ఒక 10 మందిలో ఏం మీరు బ్రేక్ డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! మీకంటూ ఒక పర్సన్ ఉంటారు. ప్రతి ఒక్కరికి అది చిన్న సర్కిల్ అవ్వనివ్వండి, పెద్ద సర్కిల్ అవ్వనివ్వండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో మనల్ని జడ్జ్ చేయకుండా ఉండే పర్సన్ ఒక్కరన్నా ఉంటారు. అండ్ గైస్, మీకు అయితే ఐ మీన్ నాకు మెన్ ఫ్రెండ్‌షిప్స్ చాలా చాలా ఇష్టం. ఈగోస్ ఏం ఉండకుండా కొంచెం క్లీన్‌గా ఉంటాయి. ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ చాలా బాగుంటాయి. కలిసి పార్టీయింగ్ చేసుకుంటారు కదా! ఆ పార్టీయింగ్ చేసుకున్నప్పుడు ఐ మీన్ అంతమందితో పార్టీయింగ్ చేసుకుంటున్నప్పుడు అంతమందిలో మీకంటూ ఒక్క పర్సన్ ఉండరా? ఒక్కరన్నా ఉంటారు. డోంట్ టెల్ మీ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు షేర్. ఒక్క పర్సన్ అన్నా ఉంటారు. మేబీ ఫ్రెండ్ కాకపోతే సిబ్లింగ్ ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అంటే నాకు అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నాకో బ్రదర్ ఉన్నారు. వి ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ఈచ్ అదర్. సో, మాకు అసలు ఏది హైడింగ్ అనేది ఏది ఉండదు. విల్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఈచ్ అదర్. అది హ్యాపీనెస్ అవ్వని, సాడ్‌నెస్, ఫ్రస్ట్రేషన్ బీట్ ఎనీథింగ్. సో, అలాగా మేబీ ఒక సిబ్లింగ్ ఉండుండొచ్చు. అదర్‌వైజ్ మీకు మ్యారేజ్ అయ్యుంటే మీ పార్ట్నరు ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు అంటే మీకున్న సర్కిల్‌లో ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఉంటారు. ఓకే. నేను షేర్ చేసుకోవచ్చు ఈ పర్సన్‌తో. నన్ను జడ్జ్ చేయరు ఆర్ వాటెవర్ ఇట్ మే బీ. అలా ఉంటారు డెఫినెట్‌లీ. సో, జస్ట్ ట్రై టు లెట్ ఇట్ ఔట్ కదా! ప్లీజ్ అలా ఉండకండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే ఇంతకుముందు నా బ్రదర్ గురించి చెప్పాను కదా! జస్ట్ ఇన్ కేస్ నా బ్రదరే అలాగ ఉంటే, మేబీ ఫ్యూచర్‌లో నా హస్బెండే అలాగ ఉంటే నేను తీసుకోలేను ఆబ్వియస్‌లీ. అరే! ఎందుకు ఇంత మంచిగా ఉంది. ఇంత చిన్న లైఫ్ కదా! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. దట్ టూ ఇలాంటి అంటే ఈ జనరేషన్‌లో మనం లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. మన ఫుడ్ హ్యాబిట్సో, స్ట్రెస్ లెవెల్సో, వాటెవర్ ఇట్ మే బీ, ఎప్పుడు ఏం జరుగుతుందో వి లిటరల్లీ డోంట్ నో. సో, ఉన్నన్ని రోజులు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా బతకాలి గానీ, ఏదో అలా పెయిన్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయటం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అట్ ఆల్. సో, గైస్, ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎవరైతే అలా ఉన్నారో ప్లీజ్ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఏడ్చినా తప్పు లేదు. చెప్తున్నాను కదా! ఒక నలుగురు, ఐదుగురు ముందు ఏడవాల్సిన అవసరం లేదు గానీ, మీకంటూ ఉన్న ఆ ఒక్క పర్సన్ దగ్గరన్నా జస్ట్ లెట్ ఇట్ ఔట్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఆ పెయిన్ ఎలాంటిదన్నా సొల్యూషన్ అవసరం లేదు కదా గైస్! అంటే ప్రతిదానికి లైఫ్‌లో ప్రతి ఒక్కదానికి మనకి సొల్యూషన్ ఉండదు. కొన్ని వి జస్ట్ హ్యావ్ టు లీవ్ ఇట్ లైక్ థట్, రైట్? సో, మేబీ మీరు ఏదైతే గో త్రూ అవుతున్నారో దానికి ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చేమో. బట్ అట్‌లీస్ట్ మీకొక షోల్డర్ అయితే ఇవ్వగలుగుతారు కదా! మేబీ మీకొక ఎమోషనల్ సపోర్ట్ ఆ మాత్రం అయితే ఏ పర్సన్ అన్నా చేయగలుగుతారు. మీ మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరన్నా కూడా ఆ మాత్రం అట్‌లీస్ట్ ఇవ్వగలుగుతారు ఒక మనిషి. సో, సొల్యూషన్ దొరకదు, ఎందుకులే చెప్పుకోవటం అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటది ఏమో! అలా ఏం
అసలు సొల్యూషన్ గురించి ఆలోచించకండి గైస్. జస్ట్ నేను ఇలా గో త్రూ అవుతున్నాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్ అనేది జస్ట్ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే అంటారు కదా, కొంచెమన్నా వెయిట్ తగ్గుతుంది అనేది. విచ్ ఇస్ ట్రూ యాక్చువల్లీ. కొంచెమన్నా మనలో మనమే అలా క్యారీ చేసుకుంటూ డేస్ అండ్ డేస్, డేస్ అండ్ డేస్ క్యారీ చేస్తూ అలా ఉండే కన్నా షేర్ చేసుకుని దాన్ని కొంచెం వెయిట్ తగ్గించుకోవడం ఇస్ ఏ గుడ్ థింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఐ నో మీకు ఎంతవరకు అర్థమైందో, నేను అర్థమయ్యేలాగా నేను చెప్పానో లేదో నాకు తెలీదు. నా నా లాంగ్వేజ్లో, నా వర్డ్స్లో నాకు ఎంతవరకు పాసిబుల్ నేను అంతవరకు చెప్పడానికి, అంటే నా ఎమోషన్ని నేను చెప్పడానికి ట్రై చేశాను. సో యా, ప్లీజ్ గైస్, ఉండకండి అలా. షేర్ చేసుకోండి. షేర్ చేసుకుని జస్ట్ లెట్ ఇట్ అవుట్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఆ పెయిన్ని తగ్గించేసుకోండి. అలాగ డేస్ అండ్ డేస్ క్యారీ చేస్తూ సఫర్ అవ్వద్దు. ఐ మీన్ ఏ పర్సన్ అన్నా సఫర్. జస్ట్ థింక్, మీ 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 మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి జస్ట్ ఇన్ కేస్ తెలిసింది మీరు ఇంత ఏదో ఒక రోజు మీరు ఇలా గో త్రూ అవుతున్నారు అనేది తెలిసి, అరే ఇన్ని రోజులు షేర్ చేసుకోలేదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. అరే ఇంత అవుతుంటే ఎందుకు నాతో చెప్పుకోలేకపోయారు, మేబీ నాలో ఏదన్నా మిస్టేక్ ఉందా అన్న ఒక ఫీలింగ్ ఆపోజిట్ పర్సన్కి కూడా వస్తుంది. అంటే మీతో ఉండే వాళ్ళకి, బీట్ ఎనీబడి, బీట్ యువర్ ఫ్రెండ్, సిబ్లింగ్, పార్ట్నర్, ఎనీబడి. నేను పేరెంట్స్ది ఎందుకు తీసుకురావట్లేదంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అంటే ఎందుకు పేరెంట్స్కి చెప్పటం, వాళ్ళు ఇంత చేశారు కదా, ఆ, మనం ఎందుకు చెప్పాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మోస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఉంటుంది. ఈవెన్ నేనన్నా కూడా, ఈవెన్ ఎవరన్నా కూడా చెప్పరు. సో అందుకని నేను పేరెంట్స్ అనే థింగ్ తీసేస్తున్నాను ఇక్కడ. సో పేరెంట్స్కి మేబీ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ యువర్ పేరెంట్స్ అంటే ఓకే, పేరెంట్స్కి చెప్పుకోవచ్చు, చెప్పుకునే విషయం అంటే చెప్పుకోండి. అదర్వైజ్ పేరెంట్స్ కాకపోయినా చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్, సిబ్లింగ్, పార్ట్నర్, ఎవరో ఒకరు, ప్లీజ్ ట్రై టు షేర్ విత్ దెమ్ వాట్ యుర్ గోయింగ్ త్రూ అండ్ వదిలేసేయండి. ఆ పెయిన్ని బయటికి తీసేయండి తప్ప అలా మీలో మీరే సఫర్ అవుతూ ఎవరితోనూ మాట్లాడకుండా అలా డేస్ అండ్ డేస్ క్యారీ చేస్తూ ఉండటం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అట్ ఆల్. సో ప్లీజ్ ఈ ఒక్కటి కన్సిడర్ చేయండి. మేబీ ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలీదు, బట్ చూసిన వాళ్ళు ఒక్కరో ఇద్దరో చేంజ్ అయినా ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. నాకు తెలియాలి అంటే నాకేం తెలియదు మీరు చేంజ్ అయ్యారో లేదో, బట్ ఎక్కడో నాకు తెలియకపోయినా ఒక పర్సన్ చేంజ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు అనేది బాగుంటుంది. నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో యా, ప్లీజ్ గైస్, ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. అంటే ఒక ఫ్రెండ్లా, ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను అని అనుకోండి. సో ఒక వెల్ విషర్లా ఎలా అన్నా అనుకోండి, కానీ ప్లీజ్ ట్రై టు చేంజ్ దిస్ ఇన్ యూ, ప్లీజ్. అంతే. ఇది నాకు చెప్పాలి అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ మేబీ త్రూ దిస్ వీడియో కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుందేమో అన్న ఒక చిన్న ఫీలింగ్. సో యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్.